హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బయాలజీలో చాప్టర్ 9 లాస్ట్ లెసన్స్‌లోకి వచ్చేసాం. ఇంకా బయాలజీ సిలబస్ అయిపోవస్తుంది. సో, లాస్ట్ 2 లెసన్స్ మిగిలిపోయినాయి. లాస్ట్ సెకండ్ లెసన్ లాస్ట్ నుంచి చాప్టర్ 9 ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ కాన్సర్న్. ఓకే. యాక్చువల్‌గా లాస్ట్ 2 లెసన్స్ మార్క్స్ పరంగా అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి స్కూల్స్‌లో అంతగా కాన్సంట్రేట్ చేయరు వీటి గురించి. బట్ లైఫ్ పరంగా చూసుకుంటే మార్క్స్ పక్కన పెడితే మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఈ 2 చాప్టర్స్ మన ఎన్విరాన్మెంట్ గురించి, పొల్యూషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, అసలు పొల్యూషన్ వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి, వీటన్నిటి గురించి మనం ఈ లెసన్స్‌లో తెలుసుకుంటాం. సో, మీరు కొంచెం ఆ ఇంట్రెస్ట్‌తో వినండి. 9థ్ లెసన్ అండ్ 10థ్ లెసన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది మీ లైఫ్‌లో. సో, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, మనం స్టార్ట్ చేసుకుంటే ఆర్ ఎన్వైర్న్మెంట్ ఆర్ కాన్సర్న్. మన పర్యావరణము మన బాధ్యత ఎంత ఉంది అని చెప్పేసి దాని మీద. ఎవ్రీవన్ ఈస్ ఫెమిలియర్ విత్ వన్స్ ఓన్ సరౌండింగ్. మనందరికీ కూడా మన పరిసరాలు, సరౌండింగ్స్ అంటే పరిసరాలు ఎట్లా ఉంటాయో అందరికీ తెలుసు. ఎన్విరాన్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సర్వైవల్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్. ఎన్వైర్న్మెంట్ అనేది అన్ని ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్. సో, ఇక్కడ నేను 2 ప్రొనౌన్సియేషన్స్ వాడుతున్నాను. ఎన్వైర్న్మెంట్ అని, ఎన్విరాన్మెంట్ అని. ఎన్విరాన్మెంట్ కాదు ప్రొనౌన్సియేషన్. ఎన్వైర్న్మెంట్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఓకే. సో, కంటిన్యూ చేద్దాం. ద సమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ కెమికల్ ఇంటరాక్షన్స్ that affect an organism is called environment. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినిషన్. వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అని మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. ఈ 2 లెసన్స్‌లో మోస్ట్‌లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రావు. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే వస్తాయి. వాటిల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ డెఫినిషన్ అడగొచ్చు. సో, అండర్‌లైన్ చేస్తున్నాను. అది మీరు ఆన్సర్ లాగా రాయొచ్చు. ఓకే. ద సమ్ ఆఫ్ ఫిజికల్ and biological factors along with their chemical interactions that affect an organism is called environment. దీన్ని క్లియర్గా చెప్తాను. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే మనకి ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి మన ఎన్విరాన్మెంట్లో? ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే లైట్, హీట్, టెంపరేచర్స్, హిల్లీ రీజియనా కాదా, సాయిల్ ఎట్లా ఉంది, బ్లాక్ సాయిలా, రెడ్ సాయిలా, వాటర్ అవైలబిలిటీ ఉందా లేకపోతే డెజర్ట్ లాగా ఉందా, రెయిన్ఫాల్ బాగుంటుందా అసలు రెయిన్ఫాల్ ఉండదా, ఇవన్నీ ఫిజికల్ ఫ్యాక్టర్స్. వీటిలో లైఫ్ ఉండదు. ఫిజికల్ ఫ్యాక్టర్ అనే దాంట్లో లైఫ్ ఉండదు. సన్లైట్లో లైఫ్ ఉండదు కదా. ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ ఫ్యాక్టర్. అట్లనే హిల్లీ రీజియనా, శాండా, సాయిల్, ఇవన్నీ ఫిజికల్ ఫ్యాక్టర్ కిందకు వస్తాయి. ఓకే. బయోలాజికల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ఈ ఫిజికల్ ఫ్యాక్టర్ ఉన్న దాంట్లో మనకి కొంత లైఫ్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ అనేది బయాలజికల్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెయిన్ ఫారెస్ట్‌లో ఒక లయన్ అనేది బతుకుతుంది. ఒక రెయిన్ ఫారెస్ట్ ఉంది. దాంట్లో ఒక లయన్ అనేది బతుకుతుంది అంటే దాని యొక్క ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ లయన్ యొక్క ఎన్విరాన్మెంట్ యొక్క ఫిజికల్ ఫ్యాక్టర్స్. మంచి ఫర్టైల్ సాయిల్ ఉంటుంది. హై అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ ఉంటుంది. రెయిన్ ఫారెస్ట్‌లో చెట్లు చాలా గుంపుగా పెరుగుతాయి కాబట్టి సన్‌లైట్ అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో, ఇవన్నీ ఫిజికల్ ఫ్యాక్టర్స్ కిందకొస్తాయి. బయాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే ట్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి అనేది ఒక బయాలజికల్ ఫ్యాక్టర్. ట్రీస్ అనేది లైఫ్ కదా. సో, అది చాలా ఎక్కువ ఉంటుంది. అది బయాలజికల్ ఫ్యాక్టర్. నెక్స్ట్‌ది గుడ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఉంటుందా లేదా ఈ లయన్‌కి. ఫుడ్ అనేది బయాలజికల్ ఫ్యాక్టరే కదా. లైఫ్ ఉంటుంది ఫుడ్‌లో. సో, అదర్ యానిమల్స్ ఫుడ్ అంటే అవి అవైలబిలిటీ ఎక్కువ ఉంటాయా లేదా. సో, ఇవన్నీ బయాలజికల్ ఫ్యాక్టర్స్ కిందకొస్తాయి. సో, సమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్. ఫిజికల్ ఫ్యాక్టర్స్, బయాలజికల్ ఫ్యాక్టర్స్ కలిపి అండ్ వీటి మధ్య ఇంటరాక్షన్స్. ఇప్పుడు సాయిల్ ఫర్టైలా కాదా అంటున్నాం.
ఇది చిన్న ఎగ్జాంపుల్. సాయిల్‌కి ఫర్టిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది మనం ఆలోచిస్తే? ఫర్ ఎగ్జాంపుల్ మన గార్డెన్‌లో అనుకోండి. మనం ఏం చేస్తాం, యానిమల్స్ నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డికంపోజ్ చేసి ఎరువులాగా కన్వర్ట్ చేసి మనం గార్డెన్‌లో వాడుతూ ఉంటాం. సో, ఆ సాయిల్‌కి ఫర్టిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? బయాలజికల్ ఫ్యాక్టర్ నుంచి ఫిజికల్ ఫ్యాక్టర్‌కి మారుతుంది. ఓకే. సో, దాన్ని మనం కెమికల్ ఇంటరాక్షన్ అంటాం. బయాలజికల్ ఫ్యాక్టర్ ఒక యానిమల్ ఒక బయాలజికల్ ఫ్యాక్టర్ కదా! యానిమల్ రిలీజ్ చేసే వేస్ట్ ఫిజికల్ ఫ్యాక్టర్‌లో వచ్చి కలిసి దాని యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అది ఒక ఫ్యాక్టర్ లాగా మారుతుంది. అంటే బయాలజికల్ ఫ్యాక్టర్‌కి, ఫిజికల్ ఫ్యాక్టర్‌కి ఉన్న ఇంటరాక్షన్ ఏదైతే ఉందో దాన్ని కెమికల్ ఇంటరాక్షన్ అంటాం. సో, ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే దాంట్లో ఫిజికల్ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేయాలి. బయాలజికల్ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేయాలి. దాంతో పాటు ఈ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ మధ్య ఉండే ఇంటరాక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి ఇవన్నీ కలిపి మనం తీసుకున్న ఆర్గానిజంని ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ దట్ ఆర్గానిజం అని చెప్పొచ్చు మనం. సో, ట్రై చేశాను ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి. కొంచెం ఈ పార్ట్ వాటికి మళ్ళీ మళ్ళీ వినండి, అర్థం కాకపోతే. ఈజీగా అర్థమవుతుంది. పెద్ద ఏం లేదు దాంట్లో. బట్ ఇంపార్టెంట్ క్వెషన్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, రికార్డ్ అవుతుంది. The living organisms maintain a balance with each other and its biotic and abiotic factors. మన ఎన్విరాన్మెంట్‌లో ప్రతి లివింగ్ ఆర్గానిజం కూడా ఒకదానితో ఒకటి బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ దాని యొక్క బయోటిక్ ఫ్యాక్టర్స్, అబయోటిక్ ఫ్యాక్టర్స్‌తో కూడా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. అది ఎలానో చూద్దాం. సో, లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకదానితో ఒకటి బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తాయి. ఎలా అంటే మీరు ఒక ఫారెస్ట్ తీసుకోండి. ఒక ఫారెస్ట్ తీసుకుంటే దాంట్లో హెర్బివోర్స్ ఉంటాయి. అంటే ప్లాంట్స్‌ని తినే యానిమల్స్, డియర్, బైసన్, రాబిట్స్, హేర్స్ ఇట్లా ప్లాంట్స్‌ని తినే హెర్బివోరస్ యానిమల్స్, వేరే యానిమల్స్ మీద డిపెండ్ అయ్యే కార్నివోరస్ యానిమల్స్ లైక్ టైగర్, లయన్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు టైగర్స్, లయన్స్ కంటిన్యూయస్‌గా వేరే యానిమల్స్‌ని తింటూ ఉంటాయి కదా! వేరే యానిమల్స్‌ని తింటూ ఉన్నప్పుడు వేరే యానిమల్స్ అసలు ఉండకూడదు కదా ఫారెస్ట్‌లో. కానీ ఉంటాయి. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ అనేది ఉండిద్ది ఎప్పుడూ కూడా. ఓకేనా? ఈ ఒక టైగర్ వచ్చేసి ఒక రాబిట్‌ని తినేటప్పటికి ఇంకొక రాబిట్ పుట్టుకొస్తుంది. ఇంకొక రాబిట్ రెడీ అవుతుంది నెక్స్ట్ డేకి. గ్రో అయ్యి రెడీ అవుతుంది. ఇట్లా ఒక బ్యాలెన్స్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది మన ఎన్విరాన్మెంట్‌లో. బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్‌తో కూడా ఒక ఆర్గానిజం అనేది బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే మనం ఆర్కిటిక్ రీజియన్‌లో చూసుకుంటే ఎప్పుడైతే ఫుడ్ అవైలబిలిటీ ఉండదో దానికి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తది ఆర్గానిజం? ఫుడ్ తినటం ఆపేస్తాయి. దీన్ని ఏదో అంటారు. జస్ట్ నిద్రపోతూ ఉంటాయి. హైబర్నేషన్ అంటారు. మీకు తెలిసే ఉంటుంది. ఇవన్నీ కొత్త కొత్త విషయాలు చెప్తున్నాను. బట్ జస్ట్ వింటూ ఉండండి. అదే అర్థమవుతుంది. ఫుడ్ అవైలబిలిటీ లేదు అంటే బయోటిక్ ఫ్యాక్టర్ సరిగ్గా లేదు అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఫుడ్ తీసుకోవటం ఆపేసి నిద్రపోతూ ఉంటుంది ఒక 6 మంత్స్ పాటు. దాన్ని హైబర్నేషన్ అంటాం. సో, ఒక ఆర్గానిజం అనేది దాని చుట్టూ ఉన్న యానిమల్స్‌తో ఒక బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు దాని యొక్క ఎన్విరాన్మెంట్ యొక్క బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్‌తో కూడా బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తుంది అనేది మీరు కొంచెం ఆలోచిస్తే మన ఎన్విరాన్మెంట్ గురించి అప్పుడు తెలుస్తుంది. నేను చెప్పటం కాదు. వినండి అండ్ మీరు కూడా ఆలోచించండి. బ్యాలెన్స్ అనేది ఎట్లా ఉంటుంది మన ఎన్విరాన్మెంట్‌లో అని. ఓకే. ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోస్ఫియర్ ఇంటరాక్ట్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్ విత్ ద ఆర్గానిజమ్స్. సో, ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లో ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయని చెప్తున్నారు. దిస్ ఇంటరాక్షన్ అష్యూర్స్ అన్ ఆర్గానిజమ్స్ టు సర్వైవ్ అండ్ మే రిజల్ట్ ఇన్ గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద బయోస్ఫియర్. ఇంటరాక్షన్స్ జరగటం వల్ల ఆర్గానిజం అనేది సర్వైవ్ అవ్వటంతో పాటు గ్రాడ్యువల్‌గా ఎవల్యూషన్ అనేది జరుగుతుంది ఆర్గానిజమ్స్‌లో.
బయోస్పియర్లో ఉండే ఆర్గానిజమ్స్లో ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ బయోస్పియర్ అంటే ఏంటి? బయోస్పియర్ అంటే మనకి చాలా స్పియర్స్ ఉంటాయి ఎర్త్లో. లిథోస్పియర్ అంటే స్టోన్స్, హైడ్రోస్పియర్ అంటే వాటర్, అట్మాస్ఫియర్ అంటే ఎయిర్. అలానే బయోస్పియర్ అంటే లైఫ్, ఎర్త్ మీద ఉండే లైఫ్ మొత్తాన్ని కలిపి బయోస్పియర్ అంటాం. ఈ బయోస్పియర్లో ఉండే ఆర్గానిజమ్స్ ఈ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్షన్ జరగటం వల్ల సర్వైవ్ అవుతాయి. సర్వైవ్ అవటంతో పాటు కొన్నాళ్ళకి ఎవాల్వ్ అవుతాయి. ఎవల్యూషన్ మీకు తెలుసు కదా, హెరిడిటీ లెసన్లో చదువుకున్నాం. గ్రాడ్యువల్ ఎవల్యూషన్ అంటే బాడీ అనేది ఎన్విరాన్మెంట్కి అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఆర్గానిజం యొక్క బాడీ అనేది, దాన్ని ఎవల్యూషన్ అంటాం. ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ రిఫర్స్ టు అబయోటిక్ ఫ్యాక్టర్స్. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ మాట చెప్పడం మర్చిపోయా, ఇక్కడ వస్తుంది చూడండి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ రిఫర్ టు అబయోటిక్ ఫ్యాక్టర్స్. ల్యాండ్, ఎయిర్, వాటర్, సన్లైట్, వీటన్నిటిని కూడా ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటాం లేదా అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ టు బయోటిక్ ఫ్యాక్టర్స్. బయాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు, ఫుడ్ అవైలబిలిటీ, ట్రీస్ ఎట్లా ఉన్నాయి, చుట్టూ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ బయోటిక్ ఫ్యాక్టర్ కింద వస్తాయి. ద ప్లేస్ వేర్ అన్ ఆర్గానిజం లివ్స్ ఈజ్ కాల్డ్ హ్యాబిటాట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ లైన్, బిట్స్లో రావచ్చు. ద ప్లేస్ వేర్ అన్ ఆర్గానిజం లివ్స్ ఈజ్ కాల్డ్ హ్యాబిటాట్. ఒక ఆర్గానిజం నివసించే ప్రదేశాన్ని దాని యొక్క హ్యాబిటాట్ అంటాం. ఓకే, ద ఆర్గానిజం కెనాట్ వాట్ ఈస్ ద హ్యాబిటాట్ ఆఫ్ ఏ ఫిష్ అంటే మనం ఏమని చెప్తాం? వాటర్ ఎకోసిస్టమ్ ఈజ్ ద హ్యాబిటాట్ ఆఫ్ ఏ ఫిష్ అంటాం. అట్లనే వాట్ ఈస్ ద హ్యాబిటాట్ ఆఫ్ ఏ క్రేన్ అంటే తెలుసు కదా, కొంగ ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ కొంగ ఉంటుంది. మార్షీ రీజియన్స్ ఆర్ పాండ్స్ ఆర్ లేక్స్, దీస్ ఆర్ ద హ్యాబిటాట్స్ ఆఫ్ ఏ క్రేన్ అని చెప్తూ ఉంటాం. అట్లా ఒక్కొక్క ఆర్గానిజంకి ఒక్కొక్క హ్యాబిటాట్ అనేది ఉంటుంది. హ్యాబిటాట్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే ఒక ఆర్గానిజం నివసిస్తూ ఉంటుందో దాన్ని దాని యొక్క హ్యాబిటాట్ అని చెప్తూ ఉంటాం. వన్ ఆర్గానిజం కెనాట్ కంప్లీట్లీ డిఫై ద బ్యాలెన్స్ టు సూట్ వన్స్ నీడ్. ఒక ఆర్గానిజంకి అవసరం ఉంది కదా అని చెప్పేసి ఈ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్న బ్యాలెన్స్ని అది నాశనం చేయలేదు. ఒకవేళ అట్లా చేస్తే it would in some way or the other affect the balance in such a way that the survival of organism affecting the damage would be at stake. ఒకవేళ ఒక ఆర్గానిజం అనేది ఎన్విరాన్మెంట్లో ఉన్న బ్యాలెన్స్ని తీసేసింది అనుకోండి, తర్వాత ఏం జరుగుతుందంటే నేచర్లో ఈ ఎన్విరాన్మెంట్ ఆ బ్యాలెన్స్ని తీసేస్తుంది కదా, నేచర్లో ఉన్న బ్యాలెన్స్ని. ఈ ఆర్గానిజం బయటికి వెళ్ళిపోయేటట్టు, ఎక్స్టింట్ అయిపోయేటట్టు, అంటే ఈ ఆర్గానిజంకి డేంజర్ అనేది పెరుగుతుంది. ఎన్విరాన్మెంట్కి డేంజర్ ఏం పెరగదు. ఎన్విరాన్మెంట్ ఒక 4 రోజులకు కాకపోతే కొన్నాళ్ళకైనా బ్యాలెన్స్ అనేది ఏర్పరచుకుంటుంది. బట్ ఏ ఆర్గానిజం అయితే బ్యాలెన్స్ని తీసేస్తుందో ఆ ఆర్గానిజంకి డేంజర్ అనేది వస్తుంది ఏదో ఒక విధంగా. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్లోనే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది దీనికి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు నేను చెప్తాను, గుర్తు చేస్తాను. యూ హ్యావ్ అండర్స్టూడ్ ద relationships between organisms and their food in earlier classes with the help of food chains and food webs. మీరు ఇప్పటికే ఫుడ్ చైన్స్ గురించి, ఫుడ్ వెబ్స్ గురించి చదువుకునే ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ చదువుకుందాం. సో ఫుడ్ చైన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ వెన్ we try to observe these connections among number of food chains then it becomes a food web. సో ఫుడ్ చైన్కి ఫుడ్ వెబ్కి డిఫరెన్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాము. జస్ట్ వెయిట్ చేయండి. As you know, a food chain shows who eats what in a particular habitat. సో ఫుడ్ చైన్ అనేది ఏం చూపిస్తుంది? ఒక పర్టికులర్ హ్యాబిటాట్లో ఎవరు ఎవరిని తింటూ ఉంటారు అనేది చూపిస్తుంది. ఏంటిది? ఫుడ్ చైన్. ఫుడ్ చైన్ షోస్ who eats who in a particular habitat. The arrows between each organism in the chain always point from food to the feeder. ఫుడ్ నుంచి ఫీడర్కి యారో అనేది పాయింట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫుడ్ రిలేషన్షిప్ ఇచ్చారు, మనం ట్రై చేద్దాం దీన్ని కనెక్ట్ చేయడానికి.
సో గ్రాస్ని ఎవరు తింటారు? ర్యాబిట్ తింటుంది గ్రాస్ని. ఓకే, సో యారో పెట్టాను. ర్యాబిట్ని ఎవరు తింటారు? ఈగల్ తింటుంది అండ్ స్నేక్ కూడా తింటుంది యాక్చువల్గా. బట్ స్నేక్కి యారో చూపిద్దాం. స్నేక్ని ఎవరు తింటారు? స్నేక్స్ని ఈగల్స్ పట్టుకెళ్ళి తింటూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఫుడ్ వెబ్. గ్రాస్, ర్యాబిట్, ఈగల్, సారీ స్నేక్, ఈగల్. మీరు కూడా రాసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడే. గ్రాస్, ర్యాబిట్, అసలు ఇంకా స్నేక్ లేకుండా ర్యాబిట్స్ని డైరెక్ట్గా ఈగల్స్ కూడా ఎత్తుకెళ్ళి తింటూ ఉంటాయి. సో గ్రాస్, ర్యాబిట్, ఈగల్, ఇది కూడా పాసిబుల్. ఓకే, సో 2 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ అనేవి వచ్చినాయి మనకి. Food chain shows who eats who in a particular habitat. The arrows between each organism in the chain always point from the food to the feeder. Food నుంచి ఫీడర్కి పాయింట్ చేస్తుంది యారో ఎప్పుడైనా కూడా. If we want to show a food chain consisting of grass, snake, rabbit and hog, then the given organisms by putting the arrows and make a food chain. సో వీటికి ఫుడ్ చైన్స్ రాయమన్నారు, మనం ఆల్రెడీ రాసాం. ఇక్కడ హాక్ అంటే ఏంటి అంటే, హాక్ కూడా కొంచెం ఈగల్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది, కాకపోతే ఇట్లానే వేటాడుతూ తింటూ ఉంటుంది. ఓకే, నేమ్ ద ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్స్ ఇన్ ద అబవ్ ఫుడ్ చైన్. సో ప్రొడ్యూసర్ ఎవరు, కన్జ్యూమర్స్ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఫుడ్ చైన్లో ప్రొడ్యూసర్స్ ఎవరు? గ్రాస్ ఈజ్ ద ప్రొడ్యూసర్. ఓకే, కన్జ్యూమర్స్ ఎవరు? ర్యాబిట్, స్నేక్, ఈగల్, ఈ 3 కూడా కన్జ్యూమర్సే. వాటంతట అవే ఫుడ్ని తయారు చేయలేవు, వేరే ఆర్గానిజమ్స్ని తింటూ ఉంటాయి ఇవన్నీ కూడా. గ్రాస్ ఒకటి తనంతట తానే ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రొడ్యూసర్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కన్జ్యూమర్స్. ఓకే, నెక్స్ట్ ట్రై టు గెస్ వాట్ డస్ ద యారోస్ మార్క్డ్ బై యూ ఇండికేట్. యారోస్ అనేవి దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? ఇప్పుడే చెప్పుకున్నాం, ఫుడ్ నుంచి ఫీడర్ని డైరెక్షన్ చూపిస్తున్నాయి. ఐడెంటిఫై అట్లీస్ట్ 4 other food chains in your surroundings. Name the producers and different levels of consumers in those food chains. So కంటిన్యూ చేద్దాం, ఎగ్జాంపుల్స్ వస్తే తర్వాత. While identifying different food chains in your surroundings, you will find the most of the food chains are quite short and they clearly consist of not more than 4 steps. జనరల్గా మీరు సొంతగా ఆలోచించండి, ఫుడ్ చైన్స్ మీ ఎన్విరాన్మెంట్లో ఆలోచిస్తే మనం నిజంగా ఇది ట్రూ, మనం గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్స్ అనేవి 3-4 లెవెల్స్ కంటే ఎక్కువ ఉండవు, 3-4 స్టెప్స్ కంటే ఎక్కువ ఉండవు. యూ విల్ ఆల్సో నోటీస్ దట్ యాజ్ వీ మూవ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్స్, అండ్ ఇంకోటి కూడా మనం నోటీస్ చేయగలుగుతాం, ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్కి వెళ్ళేటప్పటికి ఇన్ ఏ ఫుడ్ చైన్ ద నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఎట్ ఈచ్ లెవెల్ డిక్రీజెస్. ఈచ్ లెవెల్లో ఉండే ఆర్గనిజమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫుడ్ చైన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం ఫారెస్ట్ ఎకోసిస్టమ్ తీసుకుందాం. ఫస్ట్ది గ్రాస్, తర్వాత వైల్డ్ బీస్ట్ అంటారు. వైల్డ్ బీస్ట్, జిరాఫీ కలిసి ఉంటాయి యూజువల్లీ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టంలో ఉంటాయి, అంటే ఉట్టి గ్రాసే ఉంటుంది అక్కడ, వాటిలో ఉంటూ ఉంటాయి. వైల్డ్ బీస్ట్ అంటారు. బఫెలోస్ లాగా ఉంటాయి చూడటానికి, మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. వీటిని ఎవరు తింటూ ఉంటారు? లయన్స్ తింటూ ఉంటాయి. గ్రాస్ని వైల్డ్ బీస్ట్ తింటూ ఉంటుంది, వైల్డ్ బీస్ట్ని ఎవరు తింటూ ఉంటారు? లయన్ తింటూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ఫుడ్ చైన్, కొంచెం వంకరగా గీసాను బట్ దిస్ ఈజ్ ఎ ఫుడ్ చైన్ కదా, దిస్ ఈజ్ ఎ ఫుడ్ చైన్. ఈ ఫుడ్ చైన్లో ఈచ్ లెవెల్ దగ్గర నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ చూద్దాం. ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ గ్రాస్ ఉంటుంది కదా, ఒక్కొక్క గ్రాస్ని ఒక్కొక్క ఆర్గనిజం లాగా కన్సిడర్ చేస్తే ల్యాక్స్ అండ్ ల్యాక్స్లో ఉంటాయి. ఈ వైల్డ్ బీస్ ఏమో థౌజండ్స్లో ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటుంది గ్రాస్. వైల్డ్ బీస్ ఏమో థౌజండ్స్లో ఉంటాయి.
లయన్స్ ఎన్నుంటాయి? మహా అయితే ఒక 10 ఉంటాయి. ఆ ఎకోసిస్టమ్ మొత్తం మీద, ఆ ఫారెస్ట్ మొత్తం మీద. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం ఫుడ్ చైన్‌లో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళే కొద్దీ, ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్‌కెళ్ళే కొంది నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. అవునా కాదా? ఇక్కడ లాక్స్‌లో ఉన్నాయి ఆర్గానిజమ్స్. గ్రాస్ ఆర్గానిజం అనేది లాక్స్‌లో ఉంది. వైల్డ్ బీస్ట్ ఏమో థౌసండ్స్‌లో ఉన్నాయి. లయన్స్ ఏమో టెన్స్‌లో ఉన్నాయి. సో, నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈస్ డిక్రీజింగ్ యాజ్ we మూవ్ ఫార్వర్డ్. So, you will also notice that as we move from producer to consumers in a food chain, the number of organism at each level decreases. ప్రతి లెవెల్‌లో ఉన్న ఆర్గానిజం అనేది తగ్గుతూ వస్తుంది, నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఓకే. సో, ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇది ఇక్కడ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ కన్జ్యూమర్స్ అని చెప్తారు. దాని గురించి చెప్తాను, ఫ్యూచర్‌లో వస్తుంది. వాట్ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ ఎగ్జిస్ట్ అమాంగ్ ద బయోటిక్ కాంపోనెంట్స్? In an ecosystem, the energy-rich food passes from producers to consumers stepwise with respect to their relationships. సో, ఎనర్జీ రిచ్ ఫుడ్ అనేది ఇక్కడ ఫుడ్ చైన్‌లో ఏం జరుగుతుంది? ఫుడ్ అనేది పాస్ అవుతుంది. ఎనర్జీ రిచ్ ఫుడ్ అనేది ఫస్ట్ గ్రాస్‌లో ఉంది. ఎనర్జీ రిచ్ ఫుడ్. గ్రాస్ తనంతట తాను తయారు చేసుకొని స్టోర్ చేసుకుంది. ఆ ఫుడ్‌ని ఎవరు తిన్నారు? వైల్డ్ బీస్ట్ తిన్నది. వైల్డ్ బీస్ట్ తినటం వల్ల అది గ్రో అయ్యి తన బాడీలో ఎంతో కొంత ఫుడ్ స్టోర్ చేసుకుంది. ఆ స్టోర్ చేసుకున్న ఫుడ్‌ని ఎవరు తింటున్నారు? లయన్ తింటుంది. లయన్ కూడా స్టోర్ చేసుకుంటుంటుంది. సో, ఇట్లా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ చైన్‌లో ఏది మూవ్ అవుతుంది? ఎనర్జీ రిచ్ ఫుడ్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెరిషరీ కన్జ్యూమర్ అండ్ టాప్ కార్నివోర్ గురించి మాట్లాడుకుందాం. సో, ఏం లేదు, నేమ్స్‌లోనే ఉన్నాయి. ప్రొడ్యూసర్ అంటే ఫుడ్‌ని సన్‌లైట్ ద్వారా ఫుడ్‌ని ప్రొడ్యూస్ చేసే వాటిని ప్రొడ్యూసర్స్ అంటాం. మోస్ట్‌లీ ఇవన్నీ ప్లాంట్సే ఉంటాయి. నెక్స్ట్‌ది ప్రైమరీ కన్జ్యూమర్. ఈ ప్లాంట్స్‌ని ఏవైతే తింటున్నాయో వాటినే మనం ప్రైమరీ కన్జ్యూమర్ అంటాం. ఫస్ట్ టైమ్ తింటున్నాయి కాబట్టి ప్రైమరీ. నెక్స్ట్ ప్రైమరీ కన్జ్యూమర్‌ని తినేదాన్ని సెకండరీ కన్జ్యూమర్ అంటాం. సెకండరీ కన్జ్యూమర్‌ని తినేదాన్ని టెరిషరీ కన్జ్యూమర్ అంటాం. ఓకే. ఇట్లా వెళ్తూ ఉంటుంది. అండ్ టాప్‌లో దీన్ని ఇంకెవరు తినరనుకోండి. దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్. దీన్ని తినేవాళ్ళు ఇంకెవరు లేరు. అట్లాంటి వాటిని టాప్ కార్నివోర్ అంటాం. చాలా విషయాల్లో హ్యూమన్ బీయింగ్ టాప్ కార్నివోర్ పొజిషన్‌లో ఉంటాడు. టాప్ ఇంకా హ్యూమన్స్‌ని ఎవరు తినరు కదా! ఆబ్వియస్‌లీ. జనరల్‌గా చూసుకుంటే. మనం అడవుల్లో బతుకుతున్నట్టయితే ఆబ్వియస్‌లీ లయన్స్, టైగర్స్ మనల్ని కూడా తినేవి. బట్ జనరల్‌గా మనల్ని ఎవరు తినరు. వి ఆర్ ద టాప్ కార్నివోర్ ఇన్ మెనీ ఫుడ్ చైన్స్. ఎగ్జాంపుల్ చెప్పనా? సో, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా! ఒక చిన్న ఫుడ్ చైన్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో, దేర్ ఈస్ ఎ ఫుడ్ చైన్ ఆఫ్ చికెన్. ఓకే. సో, లీవ్స్, గ్రాస్ ఏదన్నా ఉంటే గ్రాస్ అనుకోండి. గ్రాస్, ఇన్సెక్ట్స్ తింటూ ఉంటాయి గ్రాస్‌ని. ఇన్సెక్ట్స్‌ని ఎవరు తింటారు? హెన్ తింటుంది. హెన్. హెన్ ఎవరు తింటారు? మ్యాన్. ఏంటిది? సారీ. స్టక్ అయింది. సో, హెన్ ఎవరు తింటారు? మ్యాన్ తింటాడు.